వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరారు. ప్రభుత్వాలు మారినా రైతన్న వెతలు మారడం లేదు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రం వద్ద యూరియా బస్తాలు సరఫరా చేస్తున్నారని తెలపడంతో రైతులు, మహిళలతో పాటు వృద్ధులు యూరియా బస్తాల కోసం సొసైటీ వద్ద బారులు తీరారు. తెల్లవారుజాము నుండి రైతులు సొసైటీకి తరలి రావడంతో సొసైటీ వద్ద జనసంద్రంగా మారింది. ఇదేదండ పిండి బస్తాల కోసం వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇప్పటివరకు పిండి బస్తాలు అసలు నైట్ మళ్ళీ రైట్ 2 గంటలకు వచ్చినాం లైన్ల కోసం. 2 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నాం. ఇప్పటివరకు పిండి బస్తాలు ఇంతవరకు దొరకలేదు. మళ్ళీ రాసేదో 1, 2 రాస్తున్నాడట పైన. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అసలు పిండి బస్తకి ఇట్లా ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వం డైరెక్ట్ అసలు ఇంతవరకు పిండి బస్తలు రైతులు ప్రతిరోజు లైన్ లో నిలబడి పడిగాపులు కాసి అయినా కూడా ఇబ్బంది పడ్డా కూడా పిండి బస్తలు దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అదే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఇబ్బంది లేకుండా కూలి మనుషులు ఆడ ఉంటే డైరెక్ట్ కూలి మనుషులు ఉన్నప్పుడు డైరెక్ట్ తీసుకుపోయి మన పొలంలో కూలి మనుషులు ఉన్నా కూడా పిండి బస్తాలు పోతే డైరెక్ట్ తీసుకొని ఆటోలు తీసుకొని పోయి పిండి సల్లిలో వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు కూలి మనిషిని ఆడ పెట్టి పిండి కోసం లైన్ కోసం వచ్చినా కూడా దొరికే పరిస్థితి రోజులు వచ్చినాయి. ఇప్పుడు అలాంటి రోజులు అసలు ఇలాంటి దరిద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం అంతా చేతగాని ప్రభుత్వం ఎక్కడ చూడలేదు మేము.